హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ వెల్లుల్లి నిలవ పచ్చడి. ఇంట్లో కూరలు ఏం లేకపోయినా కూడా ఈ ఒక్క పచ్చడితో మొత్తం అన్నం అంతా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి నిలవ పచ్చడి చేయడం కోసం 100 గ్రాముల చింతపండు తీసుకుని అందులో ఒక పెద్ద గ్లాస్ వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టి ఒక పక్కన ఉంచుకోవాలి. ఒక 250 గ్రాముల వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీసి ఒక పక్కన ఉంచుకోవాలి. మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని బాగా పిసికి ఇలా స్ట్రైనర్లో వేసుకుని వడగట్టి చింతపండు పేస్ట్ ని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని లో ఫ్లేమ్ లో వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుని రెండింటిని బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 250 గ్రాములు వేరుశనగ నూనె పోసుకుని అది కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా ఒలిచి ఉంచుకున్న వెల్లుల్లి రేకలను వేసి లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రేకల్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా వీడియోలో చూపిన విధంగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చింతపండు పేస్ట్ వేసి ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 30 గ్రాముల ఉప్పు వేసి మొత్తం బాగా కలిపి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇలా కదుపుతూ ఒక 10-15 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న వెల్లుల్లి రేకలను కూడా వేసి రెండింటిని బాగా కలిపి ఇంకొక 2 నిమిషాలు ఉడికించాలి. ఇలా వెల్లుల్లి రేకలు వేసి ఉడికించడం వల్ల ఈ వెల్లుల్లి రేకలు అనేవి ఘాటుగా లేకుండా ఉప్పు పులుపు బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా 2 నిమిషాలు ఉడికించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఈలోగా మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఆవాలు మెంతుల్ని మెత్తగా మిక్సీ పట్టుకుని ఓ పక్కన ఉంచుకోవాలి. మనం ఉడికించి ఉంచుకున్న చింతపండు మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఇందులో మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఆవాలు మెంతులు పొడి వేసుకుని ఒక 50 గ్రాముల కారం కూడా వేసి మొత్తం బాగా కలపాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 3 రోజులు పక్కన ఉంచుకోవాలి. 3 రోజులు అయిన తర్వాత మూత తీసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం చూసుకోవాలి. ఉప్పు కారం పులుపు అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయాయి. ఇప్పుడు ఈ పచ్చడిని గాజు సీసాలో గానీ గ్లాస్ బౌల్లో గానీ పెట్టుకుంటే 2 నెలల వరకు ఫ్రెష్ గా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెడితే 4 నెలల వరకు ఫ్రెష్ గా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇలా ఎంతో ఈజీగా వెల్లుల్లి నిలవ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది.